21 పుష్పములతో మనం ఇప్పుడు కేదారేశ్వర స్వామికి గౌరీమాతకు పూజ చేయాలి. నేను ఒక్కొక్క మంత్రం చదివినప్పుడు ఒక్కొక్క పుష్పం పెట్టాలి. మీరు ఆ పుష్పాలు పెట్టండి, అమ్మాయి పుష్పాలు పెట్టండి. ఓం శివాయ నమో నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శాంతాయ నమో నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమో నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం వృషభధ్వజాయ నమో నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. గౌరీశాయ నమో నమః. పంచమ గ్రంథిం పూజయామి. రుద్రాయ నమో నమః. షష్టమ గ్రంథిం పూజయామి. పశుపతయే నమో నమః. సప్తమ గ్రంథిం పూజయామి. భీమాయ నమో నమః. అష్టమ గ్రంథిం పూజయామి. త్రయంబకాయ నమో నమః. నవమ గ్రంథిం పూజయామి. నీలలోహితాయ నమో నమః. దశమ గ్రంథిం పూజయామి. హరయ నమో నమః. ఏకాదశ గ్రంథిం పూజయామి. స్మరహరాయ నమో నమః. ద్వాదశ గ్రంథిం పూజయామి. వర్గాయ నమో నమః. त्रयोदश ग्रंथिं पूजयामि. शंभवे नमो नमः. चतुर्दश ग्रंथिं पूजयामि. शर्वाय नमो नमः. पंचदश ग्रंथिं पूजयामि. सदाशिवाय नमो नमः. षोडश ग्रंथिं पूजयामि. ईश्वराय नमो नमः. सप्तदश ग्रंथिं पूजयामि. उग्राय नमो नमः. अष्टादश ग्रंथिं पूजयामि. श्रीकंठाय नमो नमः. एकोनविंशति ग्रंथिं पूजयामि. नीलकंठाय नमो नमः. विंशति ग्रंथिं पूजयामि. श्रीकेदारेश्वर नमो नमः. एकविंशति ग्रंथिं पूजयामि. श्री केदारेश्वर स्वामी नमो नमः. नानाविध परिमल पुष्पाणि समर्पयामि. अट्टू बैठे ओम दीपम आरती मुंచుతామా తర్వాత టెంకాయ కొట్టాక ఇంకా లేదా మన నైవేద్యం పెట్టావా ఏదన్నా తర్వాతనే పెట్టా బెల్లమన్న చక్కెర అన్న పెడదామా పెట్టాము ఇప్పుడు ఏదన్నా ఓం దశాంగ ధూపం నాయన ఈ ధూప్ స్టిక్ ముట్టేయండి ఒకటి మళ్ళీ మీరు ముట్టియాలి తీసేసి ఇందులోనన్నా పెట్టండి. ఓం దశాంగ ధూపం కచ్చాం అంగార వినివేశితః ధూప సుగంధైరుత్పన్నః త్వాం ప్రీణయతో శర్కరః. ఓం కేదారేశ్వర స్వామి నమో నమః. ధూపమాఘ్రాపయామి. అంటుకుంది. ఓం योगिनां हृदये ज्ञानदीपाङ्कुरोह्यसि रोह्यसि बाह्यदीपो मया दत्तः गृह्यतां भक्तगौरवात्. श्रीकेदारेश्वर स्वामी नमो नमः. दीपं दर्शयामि. ఓం నైవేద్యం నైవేద్యం తర్వాత ఉంటుంది. నైవేద్యం ఉందా? ఇంకా లేవకండి ఇప్పుడు ఏదైనా ఉందా? ఇక్కడ చక్కెర కానీ ఏది అవునా ఏదన్నా పండు. ఓం త్రైలోక్యమపి నైవేద్యం తనే నతే తృప్తిస్థా బహిః నైవేద్యం భక్తవత్సల్యాత్ ఖ్యాత్యాంత్యక్మబ్బం త్వయాః. శ్రీకేదారేశ్వర నమో నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం తమలపతి పట్టుకోండి. ఓం నిత్యానందం స్వరూపస్యం యోగే యోగే వృత్కమలే స్థితః గౌరీశా భక్త్యం మధ్యత్యం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీకేదారేశ్వర నమో నమః. తాంబూలం సమర్పయామి. ఓం ఆర్ఘ్యం గృహాణ భగవాన్ భక్తత్వ మహేశ్వరः. శ్రీకేదారేశ్వర నమో నమః. ఆర్ఘ్యం సమర్పయామి. ఓం దేవేశా చంద్రసంకాశం జ్యోతిఃసూర్యమనోమిదం భక్తా కర్పూర నీరాజనమిదం శివం. శ్రీకేదారేశ్వర నమో నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. పట్టుకో. ఓం దేవేశా చంద్రసంకాశ జ్యోతిఃసూర్య మనోమిదం భక్తదస్యామి కర్పూర నీరాజనమిదం శివం. శ్రీ కేదారేశ్వర నమో నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. కింద పెట్టకండి అప్పుడు
ఇప్పుడు కేదారేశ్వర స్వామి గురించి. శ్రీ కేదారేశ్వర స్వామి ధూపదీప నైవేద్యం సమర్పయామి. ఓం ప్రదక్షిణం తర్వాత నమస్కారం చేశాక తోరణం కట్టుకోవాలి. అక్షింతలు తీసుకుంటాం. నమః శివాయ. ఓం కేదారేశ్వర స్వామి నమో నమః. భువనేశ ఘనాధీశ సర్వదేవాది పూజిత ప్రదక్షిణం కరోమి త్వాం వ్రతం మే సఫలం కురు. శ్రీ కేదారేశ్వర స్వామి నమో నమః. ప్రదక్షిణం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఓం హర శంభో మహాదేవ విశ్వమరావల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే. శ్రీ కేదారేశ్వర స్వామి నమో నమః. నమస్కారం సమర్పయామి. ఓం అవిష్టసిద్ధిం గురు మే శివాభ్యామహేశ్వర భక్తానాం ఇష్టదానార్థం ముక్తీకృతః కళేబరః. శ్రీ కేదారేశ్వర స్వామి నమో నమః. ప్రార్థనాం సమర్పయామి. ఇక తోరణం తీసుకోండి. ఇవన్నీ అలా ఉండే కొత్తవి ఒకటే కదా ఒకటి అన్నయ్య కదా. వస్తుంది కదా వచ్చిన తోరణం తీసుకునేటప్పుడు తోరణం తీసుకున్నాక ఒకటి ఇంకోటి ఉంది. ఒకటే కట్టుకోవాలి. ఒకటే కేదార దేవదేవేశ అనండి నాయన. కేదార దేవదేవేశ భగవన్నం వికాప్తే ఏకావింశదినే తస్మిన్ సూత్రం గృహ్యమహం ప్రభో. తోరణం చేతికి కట్టండి. ఆయుష్య అనుకుంటూ కట్టండి. అనండి. ఆయుష్య విద్యాం తథా సుఖం సౌభాగ్యం వృద్ధిం కురు దేవదేవ సంసార ఘోరాంబునిదౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. ఓం కట్టేసావా? అక్షింతలు చదివావా? ఓం కేదార ప్రతిమాయ యుష్మాత్ రాజ్య సౌభాగ్యవర్ధిని తస్మాత్ తస్య ప్రధానేన మమాస్తు శ్రీరచంచల. 21 బంతి పూలతో కానీ బంగారు మొదలగు పువ్వులతో కానీ పూజించవలను. ఇది కేదారేశ్వర పూజా విధానం సంపూర్ణం. కథ అయిపోతుంది ఎంతసేపు. శ్రీ కేదారేశ్వరుని నివాసమున హిమవత్ పర్వతమునందు 60 కోట్ల నవరత్నంబులను 9 కోట్ల శివాలయంబులను 86 కోట్ల కనక గోపురములను 28 కోట్ల శివలింగ స్థానంబులను కలవు. ఇచ్చి వైభవము గల పర్వతమునందు కోటలను శిఖరంబులను మకర తోరణంబులను మాణిక్యంబులను ప్రకాశింప దివ్య గృహమున నవరత్నంబుల గద్దె మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై కొలువుతీరా జనులను సూర్య చంద్రాగ్ని లోచనంబులను వ్యాఘ్ర చర్మమును వెలుగా వలపట బ్రహ్మయును లోపల విష్ణుండును ముందర వినాయకుండును కుమారస్వామిను వీరభద్రుడును బసవేశ్వరుడును ప్రథమగణాధీశ్వరుడును మునిగణంబులను కొలువ మేనక అప్సరసలను కిందర కింపురుష గరుడ గంధర్వస్థ విద్యాధరణ గణంబులను సంగీత
పూర్వభాగమైన దేవేంద్రుడు, ఆగ్నేయ భాగమున అగ్నిహోత్రుండును, దక్షిణ భాగమున యమునుడును, నైరుతి భాగమున నైరుతియును, వర్ణ భాగమున వరుణుడును, వాయువ్య భాగమున వాయుదేవుడును, ఉత్తర భాగమున కుబేరుడు, ఈశాన్య భాగమున రుద్రుడును, ఇట్లా అష్టదిక్పాలకులను సప్త మహర్షులను, నవగ్రహములను, నక్షత్ర గణములను పరివేష్టించి సేవింప నారదుడు గానము చేయుచు చండీశ్వరుడు డమరుకంబు వాయింప భృంగీశ్వరుడు నాట్యమాడ సర్వశాస్త్ర వినోదంబులు జనంగా పార్వతీ సమేతుండైన పరమేశ్వరుడు ఆ సమయమున దేవతలను మునిగణంబులను పరమేశ్వరుని గాంచి దేవా ఎల్లనోములు నోచుటకు క్రతువులు చీటకు శ్రీ పాదపద్మములు పొగడుగంటివి, సకల ఐశ్వర్యములు గంటివి, అయినా ఇంకొక చిన్న విన్నపము ఆలకింపుడు. ఏ వ్రతము చే సకల సిద్ధులు గలుగునో అట్టి వ్రతం ఆనతిమ్మో. అప్పుడు పరమేశ్వరుడు సుప్రసన్నుడై చెప్పదలిచెను. యుగంబులకెల్లా మొదలు కృతయుగము, సంవత్సరములకెల్లా మొదలు ప్రభవ సంవత్సరము, మాసముకెల్లా మొదలు చైత్ర మాసము, తిథులకెల్లా మొదలు పాడ్యమి, వారముకెల్లా మొదలు ఆదివారం, వ్రతముకెల్లా మొదలు శ్రీ కేదారేశ్వర వ్రతము. ఈ వ్రతము దరిద్రులు నోచినతో ధన కనక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధిని ఐశ్వర్యములు గాంచెదరు. ఈ వ్రతము ఆచరించిన వారులకు ఇహమందును భుక్తియును పరమందును ముక్తియును కలుగును. శ్రీ కేదారేశ్వర వ్రతము చేయువారులు అశ్వయుజ శుద్ధ మొదలుకొని 21 దినములు ప్రతి దినమును ఉత్తరేణి పుడకలతో దంతధావనము చేసి మంగళ స్నానమును ఆచరించి శుభ్రుతుడై గృహము గోమయమున అలికి ముత్యపు ముగ్గులు పెట్టి పచ్చని తోరణములు చుట్టి పాలవెల్లిని అలంకరించి క్రింద ముత్యాల గద్దె పీట నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్టను ఉంచి ఇంద్రాగ్ని యమ నైరుతి వర్ణుల వాయు కుబేర అష్టదిక్పాలకులను నిలిపి పంచ నైవేద్యములను సమూర్చి కన్నెపడుచు ఉడికిన తెల్ల నూలును ఎర్ర పట్టు నూలును 21 పోగులు చేసి 21 ముళ్ళు వేసి పంచామృతము చిలికి తోరము శ్రీ కేదారేశ్వరుని ఎదుట నిలిపి 21 జాజి పువ్వులను 21 పోగులతో తోరణములను 21 పసుపు ఉండులను 21 గంధపు ఉండలను 21 బెల్లపు ఉండులను 21 గుగ్గిళ్ళపు ఉండులను 21 పోకలను 21 ఆకులను 21 పక్షంబులను కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యంబులను శ్రీ మహాదేవదేవునికి సమర్పించి పరివార దేవత సహితుండకు పరమేశ్వరుని సువర్ణ పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములు పూజించి పంచభక్షములను నైవేద్యంగా ఇడి 21 మార్లు దండములు పెట్టి శ్రీ కేదారేశ్వరుని వ్రతం ప్రార్థింపవలేను. ఈ విధంగా ప్రతి సంవత్సరమును నోచిన వారికి సకల ధాన్యంబులను ధన కనక వస్తు వాహనంబులను కలుగునని ఆనతిచ్చెను. ఇది